అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం అరిసెలు పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దామండి. స్కిప్ చేయకుండా చూడండి టిప్స్‌తో సహా. ఈ విధంగా ఫస్ట్ టిప్ వచ్చేసి రేషన్ బియ్యాన్ని అయితే తీసుకోవాలండి. వీటిని టిప్ నెంబర్ 2 24 గంటలు కానీ 36, 48 గంటలు నానబెట్టుకుంటారు. నేనైతే 24 గంటలు నానబెట్టుకున్నాను. ఎక్కువ నానబెట్టుకుంటే మాత్రం మనము వాటిని రోజు నీళ్లు మారుస్తూ ఉండాలి. ఇలా 2 సార్లు క్లీన్ చేసి నానబెట్టుకున్న తర్వాత నేను తెల్లవారు ఈ విధంగా వడబుట్టకైతే వేసుకోవాలండి. టిప్ నెంబర్ 3 వచ్చేసి ఇలా మన క్లాత్లో విధంగా మూట కట్టుకోవాలి, కానీ కొందరు ఆరబోస్తూ ఉంటారండి. అలా ఆరపోయకూడదు. అలా చేస్తే అరిసెలు గట్టిగా వస్తాయి. ఈ విధంగా కొంచెం తడిగా ఉండేటట్టు చూసుకోవాలి. మీరు మిక్సీ కానీ లేకపోతే మిల్లులో కానీ పట్టించుకోవచ్చు. నేనైతే ఈ విధంగా మిల్లులో అయితే పట్టించుకున్నానండి. టిప్ నెంబర్ 4 వచ్చేసి మనం పట్టించుకున్నాక వాటిని మూత పెట్టి ఉంచాలి. పిండిని ఆరనివ్వకూడదు. టిప్ నెంబర్ 5 ఏంటంటే బెల్లం అనేది చాలామంది ఏది పడితే అది తీసుకుంటారు. అరిసెలకు మాత్రం మనం ఇలా ముద్ద బెల్లం అంటూ ఉంటారు కదా, ఇలా ముద్ద బెల్లం మాత్రమే తీసుకోవాలి. ముందుగానే నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. బెల్లం మునిగే వరకు నీరు పోయాలండి. డబ్బా ఆకారంలో ఉండే బెల్లం తీసుకోకూడదండి, పర్ఫెక్ట్ రాదు. అలాగే బెల్లం కరిగిన తర్వాత వడబోసుకున్నట్లయితే మనకు అందులో ఉన్న ఇసుక కానీ ఏమైనా కర్రలు కానీ ఉంటే వెళ్ళిపోతాయి. ఈ విధంగా పాకం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ పాకాన్ని రెప్ప కొట్టడం లేకపోతే బుడగలు పగలటం అని కూడా అంటారు. ఆ విధంగా చూసుకున్న తర్వాత మనం నీటిలో వేసి చూసుకున్నట్లయితే ఇలా సాఫ్ట్ ముద్దలాగా రావాలి. ఆ విధంగా వస్తే సరిపోతుంది. టిప్ నెంబర్ 7 వచ్చేసి ఏంటిదంటే మనం ఈ తడి బియ్యం పిండిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండాలి. ఆ విధంగా పోసుకుంటేనే మనకు ఒకేసారి పోసినట్లయితే ఎక్కువగా పడుతుంది. ఈ విధంగా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మధ్యలో నేను ఇలాచి పొడి అనేది వేశాను. అదేవిధంగా ఈ విధంగా వేసుకున్నాక ఈ వీడియోలో చూపిస్తున్నట్టు టిప్ నెంబర్ 7 వచ్చేసి ముద్ద అనేది ఈ విధంగా సాఫ్ట్గా రావాలి. చాలామంది గట్టిగా రావాలి అనుకుంటారు. అలాగే మన టేస్ట్కు తగ్గట్టు నెయ్యి కానీ నూనెను కానీ వేసుకోవాలి. అదేవిధంగా చాలామంది గట్టిగా రావాలనుకుంటారు, అప్పుడు గట్టిగా వస్తాయండి. అలా రాకూడదు. అదేవిధంగా ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకోవాలి, మూత పెట్టుకోవాలి. నేను కొంచెం కొంచెం ముద్దలను అరటి ఆకులను తీసుకున్నాను, ఎందుకంటే ప్లాస్టిక్ వద్దనే ఉద్దేశంతో. మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళు మర్రి ఆకుల మీద ఈ విధంగా చేసేవారు. అలాగే మనం అరిసెలకు నువ్వులు కానీ గసగసాలు కానీ కొంచెం కొంచెం అద్దుకోవచ్చు, మన ఇష్టం ఉంటే, లేకపోతే లేదు. ఈ విధంగా నూనె పెట్టుకున్న తర్వాత కొంచెం చిన్న ముద్దను వేసుకొని చూసిన తర్వాత వేసుకోవాలండి. ఇంకొక టిప్ వచ్చేసి ఏంటంటే ఒక్క అరిసె మాత్రమే వేయాలి. 2, 3 వేస్తే మనకు తీయటానికి కానీ లేకపోతే చినిగి కానీ మొత్తం పాడైపోతూ ఉంటాయి. ఏదైనా చెక్క కానీ చెంబుతో కానీ ఈ విధంగా ఒత్తుకోవాలి. లాస్ట్ టిప్ వచ్చేసి అరిసెలు అయ్యాక పేపర్ మీద వేయొద్దండి, గట్టిగా అవుతాయి. మనం మామూలుగా బస్తా మీద కానీ ఆకు మీద కానీ వేసుకోవచ్చు. ఈ విధంగా ఎంతో ఈజీగా పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసినా సరే చాలా మెత్తగా అరిసెలు వస్తాయండి. ఈ వీడియోలో మనం సంక్రాంతి స్పెషల్ అరిసెలు ఏ విధంగా పర్ఫెక్ట్గా చేయాలో టిప్స్తో సహా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మా మరిన్ని వీడియోలు మీ వరకు వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.